హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్లో నేను బెండింగ్ ఈక్వేషన్ రిలేటెడ్ న్యూమరికల్స్ లెవెల్ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ దీస్ ఆర్ మోస్ట్లీ ఆస్డ్ ఇన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఓరియంటెడ్ అండ్ డిస్కమ్ ఓరియంటెడ్. ఏడబ్ల్యూ లెవెల్లో కొంచెం ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అప్పుడప్పుడు వస్తుంటాయి మేబీ, బట్ డిస్కమ్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా వస్తుంటాయి. అండ్ యూ కెన్ లెర్న్ కాన్సెప్ట్ ఫ్రమ్ దిస్. ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ విత్ లెవెల్ 1 క్వశ్చన్స్, దెన్ గో విత్ ద లెవెల్ 2. లాంగ్ స్టాండ్ స్టూడెంట్స్ ఈ లెవెల్ 2 క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అంటే చాలా రోజుల నుంచి చదువుతుంటారు కదా ఏడబ్ల్యూ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఇవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల నుంచి ఈ ఛానల్ని ఫాలో అయితే, అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఈ ఛానల్కి సంబంధించిన ఇన్ఫోని మీ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సో దట్ వీ కెన్ డూ మోర్ వీడియోస్ విత్ సో మచ్ ఆఫ్ ఎనర్జీస్. అంటే మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకెక్కువ వీడియోస్ చేస్తా. ఓకే, సో క్వశ్చన్ నంబర్ 11. సో వీ ఫినిష్డ్ 10 questions. Now the question number 11, continuity. A simply supported roller steel joist of I section has flange width of 250 mm and overall depth of 600 mm. 250 mm width and overall depth వచ్చేసి ఎంత ఉందండి? 600 mm depth ఉంది. ఓకే, 250 mm width, 600 mm overall depth ఉంది. Right? Yes. If the moment of inertia is 12 into 10 to the power of 8 mm power 4, the steel joist is used as a beam గా యూజ్ చేశారు ఓవర్ ఏ సింప్లీ సపోర్టెడ్ స్పాన్ ఆఫ్ 6 meters. ఇది ఒక సింప్లీ సపోర్టెడ్ స్పాన్ లాగా యూజ్ చేశారు. ఆ స్పాన్ యొక్క లెంత్ ఎంత? 6 meters. ఓకే, ఇట్ క్యారీస్ లోడ్ ఆఫ్ 40 kilonewton per meter, 40 kilonewton per meter including its self weight throughout the span. The maximum bending stress included in the beam in MPa. ఓకే, సో ఇక్కడ కిలో న్యూటన్ రావాలి, ఫర్గాట్. ఓకే, రైట్. సో బెండింగ్ స్ట్రెస్ అడుగుతున్నాడు. మనకు తెలుసు F is equal to M/Z. సో ఈ స్పాన్ లో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లోడింగ్ ఎలా ఉందండి? యూడిఎల్ షేప్ లో ఉందా? యూడిఎల్ ఎంత? 40 kilonewton per meter. రైట్. సో మీరు కనుక షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ కనుక అబ్జర్వ్ చేస్తే, నౌ ఐ డ్రా ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ సెంట్రల్ లో హైయెస్ట్ మూమెంట్ ఉంటుంది, విచ్ ఇస్ WL²/8. ఓకే, సో M is equal to WL²/8. W ఎంత ఇచ్చాడు? 40 kilonewton per meter ఇంటూ L ఎంత ఇచ్చాడు? స్పాన్ 6 square meter square. మీటర్ కి ఇంకో మీటర్ వెళ్ళిపోయింది, by 8, which is M is equal to 40 into 6 into 6 by 8 kilonewton meter. సో దీన్ని నేనేం రాయొచ్చు? 15. ఓకే, 5 into 6 into 6 into 10⁻⁶ న్యూటన్ mm గా రాయొచ్చు. అదేవిధంగా Z చూడండి. Z అంటే ఏంటి? I/Y. సో I వాల్యూ డైరెక్ట్ గా ఇచ్చాడు, ఎంత? 12 into 10 to the power of 8, 12 into 10 to the power of 8 హోల్ బై Y వాల్యూ. సో Y వాల్యూ వచ్చేసి ఎంత అండి? 600. ఇది సిమెట్రికల్ అన్సిమెట్రికల్ ఇవ్వలేదు కాబట్టి టేక్ ఇట్ యాజ్ ఏ సిమెట్రికల్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో Y వచ్చేసి 300 mm. సో నౌ ఫైండ్ ద F వాల్యూ. F is equal to 5 into 6 into 6 into 10⁻⁶ హోల్ బై Z వాల్యూ ఎంత అండి? 12 into 10 to the power of 8 by 12 into 10 to the power of 8 by 300 mm. 300 mm. This is mm power 4 and this is Newton mm కదా. సో మీరు కనుక ఈ ఇందులో mm³ మిగిలింది, ఈ mm³ లో mm పోయింది. సో ఫైనల్ గా మీకు యూనిట్స్ వచ్చేసి Newton/mm² వస్తున్నాయి. సో 5 into 6 into 6 into 300 into 10⁻⁶ హోల్ బై 12 into
10^8 కదా, 10^8 చూడండి, ఇక్కడ 10^8 లో 10^6 తీసేసాను, 2 సున్నాలు తీసేసాను కదా. సో 3 1s 3 4s, రైట్. సో 4 2s 4 3s, ఓకే. 5 into 6 30, 30 into 3 90, 90/2 which is 45 Newton per mm square. So your answer will be C, 45 Newton per mm square. ఓకే. సో చూడండి ఇక్కడ మాక్సిమం బెండింగ్ స్ట్రెస్ అడిగాడు. సో మాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది బేసిక్ గా, ఇక్కడ మీరు 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. మాక్సిమం బెండింగ్ స్ట్రెస్ అడిగితే m షుడ్ బి మాక్సిమం బై జెడ్ చేయాలి. అదేవిధంగా ఏదేని సెంటర్ దగ్గర అంటే సమ్వేర్ ఎల్స్, ఇదిగోండి క్వార్టర్ స్పాన్ లో అడిగాడు, లేదంటే సపోర్ట్ దగ్గర అడిగాడు. సపోర్ట్ దగ్గర ఫర్ సపోజ్ మాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఎట్ సపోర్ట్ అడిగాడు అనుకోండి. వాట్ ఈస్ ద m వాల్యూ? 0. సో బెండింగ్ స్ట్రెస్ వాల్యూ విల్ బి 0. నెక్స్ట్ come to this maximum stress, bending stress at quarter span అడిగాడు అనుకోండి, m at quarter span whole by z చేయాలి. ఓకే, ఎస్. సో దిస్ ఈస్ ద క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ఏ బీమ్ హ్యావింగ్ ఏ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ 200 mm వైడ్, rectangular 200 mm wide and 400 mm depth is simply supported over a span of 5 meter. అంటే 5 మీటర్ సింప్లీ సపోర్టెడ్ స్పాన్ పైన ఒక రెక్టాంగులర్ సెక్షన్ ని బీమ్ గా యూజ్ చేస్తున్నారు. ఓకే, బీమ్ గా యూజ్ చేస్తున్నారు లైక్ దిస్. ఓకే, డెప్త్ ఎంత? 400 mm, విడ్త్ ఎంత? 200 mm. నేను ఇక్కడ క్రాస్ సెక్షన్ డ్రా చేస్తాను చూడండి. ఇది 200, ఇది 400 mm, ఎవ్రీ డైమెన్షన్ ఇన్ mm. ఓకే, ఎస్. It's carrying a concentrated load of 10 kilonewton at span. Mid span లో 10 kilonewton లోడ్ ఉంది. ఓకే, సో 10 kilonewton లోడ్ ఉంది. ఇప్పుడు మీరు దీనికి BMD గీయండి ప్లీజ్. ఇఫ్ యూ డ్రా ద BMD you will get like this. So this value will be WL/4. So WL/4, W ఎంత అండి? 10, L ఎంత? లెంత్, టోటల్ లెంత్ ఎంత? 5/4 which is 1. This is 1.25, 1.5 అంటే ఎంత అండి? 12.5 కదా. సో సెంటర్ లో WL/4 ఉంది. మరి క్వార్టర్ స్పాన్ లో ఎంత ఉంటుంది అంటే ఇందులో హాఫ్ ఉంటుంది, WL/8 ఉంటుంది. ఓకే, రైట్. కాన్సన్ట్రేటెడ్ లోడ్, ద మాక్సిమం బెండింగ్ స్ట్రెస్ డెవలప్డ్ ఎట్ క్వార్టర్ స్పాన్ ఆఫ్ ద బీమ్ లో కావాలి. సో మనకు తెలుసు మాక్సిమం బెండింగ్ స్ట్రెస్ F max ఎట్ క్వార్టర్ స్పాన్ ఆఫ్ బీమ్ ఈజ్ ఈక్వల్ టు మూమెంట్ ఎట్ క్వార్టర్ స్పాన్ బై జెడ్. సో జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, మూమెంట్ ఎట్ క్వార్టర్ స్పాన్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. మూమెంట్ ఎట్ క్వార్టర్ స్పాన్ 1/4 of L, మూమెంట్ ఎట్ 1/4 of L is equal to WL/8. What is the W value? 10 into what is the L value? 5/8. Z value ఎంత అండి? Z అంటే BD²/6 కదా. B వచ్చేసి 200 and D వచ్చేసి 400²/6, రైట్. సో Z is equal to 200 into 400²/6. So finally F is equal to M ఎంత వచ్చింది? 50/8 kilonewton meter whole by 200 into 400²/6. This is mm⁻3. Okay, please convert this one into Newton mm by multiplying 10⁻6. Okay, so 50 into 10⁻6 into 6 whole by 8 into 200 into 400², right. సో ఇందులోంచి చూడండి, ఇది 300/8 into 10⁻6 whole by, సో 200 400, ఇందులోంచి హండ్రెడ్స్ అన్ని టెన్స్ అన్ని కామన్ తీస్తే 10⁻6 into 2 into 4 into 4 అవుతుంది. సో 10⁻6 కి 10⁻6 అవుట్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, 300/8 into
2 into 4 into 4. Right now? Yes. So this is ఇదేమవుతుంది 75 అవుతుంది. 8 into 2 into 4, 8 into 2 into 4, 75/64 అవుతుంది. 64 ones, ఓకే, 64 1 అంటే 9 మిగిలింది. ఓకే, 9 మిగిలింది. 9 అంటే మళ్ళీ 64 1 లోనే వెళ్తుంది. ఓకే, సో 1.1 చేంజ్ ఉండాలి ఆన్సర్, 1.1 చేంజ్ ఉండాలి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. 1.1 చేంజ్ ఉండాలి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఏడబ్ల్యూ అంటేనే అప్రాక్సిమేషన్స్. నేను ఎలా సాల్వ్ చేస్తానో అలానే సాల్వ్ చేస్తే మీకు ఈజీ క్యాలిక్యులేషన్స్ అయిపోతాయి. మీకు 80 minutes 80 to 90 minutes అయిపోయేసరికి మీ పేపర్ ఫస్ట్ రివిజన్ అయిపోయి ఉండాలి ఇన్ ద సెన్స్ మీరు కాన్ఫిడెంట్ గా ఉంటే ఆ మొదటి 90 నిమిషాల్లో మీ పేపర్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలాంటి అప్రాక్సిమేషన్స్ తో మీరు చాలా క్వశ్చన్స్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ క్వశ్చన్స్ చేయొచ్చు. ఏడబ్ల్యూ ఓరియంటెడ్ క్వశ్చన్స్, ఈఎస్ఈ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా సమ్ టైమ్స్. ఓకే, 13. A cantilever of length 2 meter fails when a load of 2 kilonewton is applied at the free end. ఓకే, డయాగ్రామ్ లో చూపించినట్టు 2 kilonewton ఫ్రీ ఎండ్ లో అప్లై చేశారు 2 meter స్పాన్ పైన, అది క్యాంటిలివర్ బీమ్. ఇఫ్ ద సెక్షన్ ఆఫ్ ద బీమ్ ఈజ్ 40 mm by 60 mm, ద స్ట్రెస్ ఎట్ ఫెయిల్యూర్ విల్ బి. ఫెయిల్యూర్ దగ్గర స్ట్రెస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎఫ్ మాక్సిమం కావాలి. ఎఫ్ మాక్సిమం మనని బై డిఫాల్ట్ గా ఎఫ్ మాక్సిమం అడిగాడు అంటే మనము ఎం మాక్సిమం తీసుకోవాలి. అది ఎక్కడ ఉంటుంది? మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది కదా. సో మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఇన్ క్యాంటిలివర్, maximum bending moment in cantilever is nothing but W into L. Okay, so what is the W value here? 2 kilonewton. What is the L value here? 2 meter. So 4 kilonewton meter is the M maximum bending moment. And Z value, please find the Z value. Z value is BD square by 6. BD square by 6. So B వచ్చేసి 40 and D వచ్చేసి 60 square by 6. సో ఫైనల్ గా మీరు ఇది అబ్జర్వ్ చేస్తే 4 into 10 power 6 న్యూటన్ ఎంఎం. నేను డైరెక్ట్ గా రాస్తున్నాను, లిజన్. సో ఇది నేను డైరెక్ట్ గా రాసాను. ఇన్ని క్వశ్చన్స్ చేసిన తర్వాత యూనిట్ కన్వర్షన్స్ మీకు ఈజీ అనుకొని నేను డైరెక్ట్ గా రాసేసాను. నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ 40 into 60 square by 6. 4 into 6 into 10 power 6. Is it? 40 into 60 into 60 కదా. ఇందులో ఒక సున్నాకి ఇది 5 అయింది, ఇందులో ఒక సున్నాకి ఇది 4 అయింది, ఇందులో ఒక సున్నాకి ఇది 3 అయింది కదా. సో 4 into 6 by 4 into 6 into 6 into 10 power 3. 4 కి 4 అవుట్, 6 కి 6 అవుట్, అంటే 1/6 మిగిలింది into 10 power 3. దిస్ ఈస్ నథింగ్ బట్ 1/6 అంటే ఎంత? 0.1 so and so 7 into 10 power 3. సో మీరు ఆన్సర్ చూస్తే 166.67 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ కావాలి. సో ఆప్షన్ విల్ బి బి. బి కరెక్ట్ ఆప్షన్ అండి. మీరు ఇలా సేమ్ నంబర్ ఇచ్చి పాయింట్స్ దశాంశ స్థానాలు అటు ఇటుగా ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. అంటే అన్ని ఆప్షన్స్ కూడా మీకు సేమ్ కనిపిస్తుంటాయి. సో మీరు ఎగ్జామ్లో ఆన్సర్ వచ్చిందనే ఆ కంగారు, ఎగ్జైట్మెంట్ ఇవన్నీ కలిపి మీరు రాంగ్ ఆన్సర్ పెట్టే ఛాయిస్ ఉంటుంది. అందుకే ఇలా సేమ్ ఇచ్చినప్పుడు, ఎగ్జైట్మెంట్ రిలేటెడ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే రాని క్వశ్చన్స్ ఎలాగో మనకు స్కోర్ తీసుకురావు. వచ్చిన క్వశ్చన్స్ లో ఇలా సిల్లీ మిస్టేక్ చేస్తే మీరు కాంపిటీషన్ లో వెనకబడిపోతారు కాబట్టి. ఓకే, ఎస్. క్వశ్చన్ నంబర్ 14. Question number 14. A beam has the same section throughout its length with I, moment of inertia itself, 10 power 8 mm power 4. It is subjected to bending moment of 40 kilonewton per meter. Bending moment direct గా ఇచ్చాడు, m వాల్యూ ఇచ్చేసాడు, ఎంత? 40 kilonewton meter. What is the radius of curvature, the circle into which the beam bend in the form of arc of circle? Arc of a circle. So m ఇచ్చాడు, I ఇచ్చాడు, ఓకే, యంగ్స్ మాడ్యులస్ కూడా ఇచ్చాడు, r అడుగుతున్నాడు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, కాకపోతే ఇంతవరకు మనం చేయలేదు, అందుకే ఈ క్వశ్చన్ వేసాను. సో దిస్ ఇస్ 2006 ESE క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ మీరు ఏడబ్ల్యూలో బై డిఫాల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
సేమ్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏడబ్ల్యూలో 90 క్వశ్చన్స్ అంటే 60% ఆఫ్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్లో కలిపి 60% ఆఫ్ క్వశ్చన్స్ రిపిటివ్ నేచర్లోనే ఉంటాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచో లేకపోతే ఈఎస్సీ క్వశ్చన్స్ నుంచో లేదంటే ఏదైనా పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ నుంచో ఇవ్వడం జరుగుతుంది. ఓకే రైట్. సో m by i, m ఎంత అండి 40 into 10 power 6, i వాల్యూ ఎంత ఇచ్చాడు 10 power 8. సో దిస్ is Newton per mm and this is mm power 4 is equal to e by e ఎంత ఇచ్చాడు 2 into 10 to the power of 5 Newton per mm square by r. సో మీకు r కావాలి కదా, r is equal to 2 into 10 to the power of 5 Newton per mm square into 10 power 8 mm power 4 whole by 40 into 10 power 6 Newton mm కదా. న్యూటన్ కి న్యూటన్ క్యాన్సల్, mm స్క్వేర్ లో mm పవర్ 4 mm స్క్వేర్ మిగిలింది రైట్. mm స్క్వేర్ లో మళ్ళీ ఒక mm పోతే ఫైనల్ గా ప్రోడక్ట్ mm మాత్రమే మిగిలింది యూనిట్ గా. r is equal to, ఇప్పుడు చూడండి క్యాలిక్యులేషన్స్ చూడండి, క్యాలిక్యులేషన్స్ 2 into 10 power 5 into 10 power 8 by 40 into 10 power 6. సో ఇందులో ఒక 2 సున్నాలు మిగిలాయి, అవునా? ఇస్ ఇట్? ఎస్. సో 2 సున్నాలు మిగిలాయి. సో పైన ప్రోడక్ట్ ఏమైందండి 2 into 10 power 7 whole by 40 whole by 40 మిగిలింది రైట్. సో 1/20 into 10 power 7 1/20 into 10 power 7 అంటే ఇక్కడ ఒక సున్నా పోయింది 10 power 6 అయింది. ఇది 0.5 into 10 power 6 అంటే 5 పక్కన 5 సున్నాలు రానివ్వండి. ఓకే, సో దిస్ ఆన్సర్ ఈజ్ ఇన్ mm. నౌ ప్లీజ్ కన్వర్ట్ ఇంటూ మీటర్స్, ఎందుకంటే ఆప్షన్స్ అన్ని కూడా మీటర్స్ లో ఇచ్చాడు. సో 1000 mm is equal to 1 meter కాబట్టి నేను రీప్లేస్ చేశాను. సో ఆన్సర్ విల్ బి బి. ఓకే, క్వశ్చన్ నంబర్ 15 చూడండి. యూనిట్ కన్వర్షన్స్ నేను ప్రతి దగ్గర కూడా నేను యూనిట్స్ రాసుకుంటాను, సో దట్ నాకు ఎట్ ఏ టైంలో దాని యూనిట్స్ యొక్క రివిజన్ అయిపోతుంది. నేను తప్పు చేస్తే ఎక్కడ దొరికిపోతాను, అంటే లైక్ నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను అనే పాయింట్ అనేది ఈజీగా దొరికిపోతుంది. ఓకే ఎస్, అంటే మీరు సరిగా అరేంజ్ చేయకపోతే, ఆ టర్మ్స్ ని అటు ఇటు పంపడంలో అరేంజ్ చేయకపోతే మీరు ఈజీగా దొరికిపోతారు, అంటే అక్కడే ఆ ఇన్స్టెంట్ లోనే దొరికిపోతారు. ఓకే ఎస్, క్వశ్చన్ నెంబర్ 15. ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ T section subjected to a UDL acting vertically downward. Its neutral axis is located 25 from the top of the flange. Neutral axis is 25 mm from the top of the flange and the total depth of the section is 100 mm. Total depth ఎంత ఇచ్చాడు 100 mm ఇచ్చాడు. The ratio of maximum stress tensile stress to maximum compressive stress. సో వెరీ గుడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బై డిఫాల్ట్ గా. ఇది న్యూట్రల్ యాక్సిస్ కదండి రైట్. సో ఇది ఏ టైప్ ఆఫ్ సెక్షన్, దేనిపైన సింప్లీ సపోర్టెడ్. ఏ సెక్షన్ అండి? సింప్లీ సపోర్టెడ్ సెక్షన్. సో సింప్లీ సపోర్టెడ్ సెక్షన్ లో బాటమ్ లో ఎవరు వస్తారు? టెన్జైల్ వస్తుంది కదా. బాటమ్ లో టెన్జైల్ వస్తుంది, టాప్ లో కంప్రెషన్ వస్తుంది. సో దిస్ ఇస్ కంప్రెషన్, దిస్ ఇస్ టెన్షన్. సో దిస్ వాల్యూ is 75 mm, దిస్ వాల్యూ is 25 mm. తను అడుగుతుంది ఏంటి? టెన్షన్ టు కంప్రెషన్ రేషియో. సో T by 75 is equal to C by 25 mm. Right? So mm cancel. Tension to compression is equal to 75 by 25 which is equal to 3. Option will be D. Okay. Yes. Question number 16. The span of a cantilever beam is 2 meters. The cross section of the beam is a hollow square with external sides of 100 mm. External side entanta 100 mm. కానీ ఇది హాలో నేచర్, గుర్తుపెట్టుకోండి, ఇది హాలో నేచర్. ఓన్లీ ఎక్స్టర్నల్ సైడ్ ఇచ్చాడు, ఇది 100 mm ఇచ్చాడు. ఓకే 100 mm ఇచ్చాడు. అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చాడు
ద సేఫ్ బెండింగ్ స్ట్రెస్ ఫర్ ద బీమ్ మెటీరియల్ ఈస్ 100. అంటే ఎఫ్ పర్మిసిబుల్ ఇచ్చాడు. పర్మిసిబుల్ ఈజ్ నథింగ్ బట్ సేఫ్ స్ట్రెస్ కదా. ఎస్, 100 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సేఫ్ కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఇన్ న్యూటన్ ఎట్ ద ఫ్రీ ఎండ్ విల్ బి. ఇదే టైప్ ఆఫ్ బీమ్ క్యాంటిలివర్ బీమ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాంటిలివర్ బీమ్ ఉంది. ఈ క్యాంటిలివర్ బీమ్ లో సేఫ్ ఫ్రీ ఎండ్ లో సమ్ డబ్ల్యూ లోడ్ వేసాడు. ఓకే, సో ఈ డబ్ల్యూ లోడ్ సేఫ్ గా ఉండి ఈ బీమ్ ని ఎలాంటి ఫెయిల్యూర్ తీసుకురాకుండా ఉండాలంటే వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ ఫర్ దట్ అని అడుగుతున్నాడు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసింది ఏంటి అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ జెడ్. రైట్ నో, ఎఫ్ పర్మిసిబుల్ ఇంటూ జెడ్. ఎం అంటే ఏంటి, ఇక్కడ డబ్ల్యూఎల్, క్యాంటిలివర్ లో డబ్ల్యూఎల్ కదా, ఇక్కడ కదా మాక్సిమం మూమెంట్ వచ్చేది. మాక్సిమం మూమెంట్ ఎంత అండి, డబ్ల్యూఎల్. ఎఫ్ పర్మిసిబుల్ ఎంత ఇచ్చాడు, 100 న్యూటన్ ఇంటూ జెడ్ వాల్యూ కావాలి, ఐ బై వై కావాలి. సో ఇక్కడ చూడండి, z is equal to I by y. I ఇచ్చాడా, రైట్, 4 into 10 power 5 బై z ఇచ్చాడా, y ఇచ్చాడా, y ఇచ్చాడు డైరెక్ట్ గా, ఎందుకంటే ఇది 100/2 కదా. 100/2 అంటే ఎంత, 50, రైట్. సో 50. సో WL, సో W is equal to 100 న్యూటన్ పర్ mm స్క్వేర్ హోల్ బై L. L ఎంత అండి, L వాల్యూ ఎంత, 2 మీటర్స్. అంటే ఎంఎం లోకి మార్చండి, 2000 mm ఇంటూ ఐ బై వై, 4 into 10 power 5 mm power 4 by 50 mm. క్యాలిక్యులేషన్ చేయండి. సో ఏమవుతుందో చూద్దాం. 100 ఇంటూ, ఇక్కడ యూనిట్స్ ఒకసారి చూద్దాం. ఎంఎం స్క్వేర్ కి ఇదిగోండి, ఇక్కడ ఎంఎం స్క్వేర్ మిగిలింది. ఈ ఎంఎం స్క్వేర్, ఈ ఎంఎం అవుట్. సో ఫైనల్ గా మనకు మిగిలింది ఏంటి, ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ న్యూటన్ మిగిలింది. సో 100 into 10, 4 into 10 to the power of 5 whole by 2000 into 50, 2000 into 50 కదా. సో మీరు ఏం చేస్తారంటే 1 0 2 3 కదా, ఇందులోంచి 3 సున్నాలు తీసేయండి, అంటే 2 సున్నాలు మిగిలాయి. ఇందులో ఒకటి పోయింది. 100 into 4 into 10 whole by 2 into 5. ఓకే, సో 2 into 5 అంటే 10, 400 యూనిట్స్. ఏం చెప్పాను ఇంతకు ముందు స్లైడ్ లో, 400 న్యూటన్స్, రైట్. సో 400 న్యూటన్స్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 16th క్వశ్చన్. ఓకే, యా. 17th and 18th is the very very good questions. ఇవి ఇంజనీరింగ్ సర్వీస్